ఎందు ముఖ్యంగా ఎడమ మలుపు వద్ద వాహన అత్యంత ప్రమాదకరం. ప్రకారం జరిమానా ₹1000 విధించబడుతుంది. ముందు వెళ్ళు వాహనం పొల్లు అది ఎంత స్ట్రెంత్ ఉంటుంది మనకి గ్రిప్ ఎత్తులు పట్టు పైకే ఓకే క్యాంపింగ్ లాగా ఏదైతే గాలింపు దీనికోసం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా వారికి ఒకవేళ చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లల పిల్లలు కానీ ఉంటే వాళ్ళు డ్రెస్ చేసుకున్నాడు ఉపయోగం లేదు. డ్రెస్ చేసుకున్న వ్యక్తి అంటే ఏం కాదు, అటాక్ చేసినా ఏం కాదు. కాబట్టి మీరు ముందుండి అటాక్ చేసినా కూడా సేఫ్టీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా తప్పి వంగడమో పారిపోవడమో చేశారనుకో అది ఈజీగా మీ వెనక ఇచ్చింది దేనికోసం అంటే ఒకసారి అది మన మీద గ్రూప్ ఉన్నా కూడా అది అటాక్ చేసేదానికి వస్తుంది. సో అటాక్ చేసినప్పుడు వచ్చేస్తుంది దాన్ని ఎలా మౌంట్ సపరేట్ సమాచారం మేరకు ఓన్లీ ఒక చిరుతపుల్లి అనేది తిరుగుతూ ఉన్నది తెలుస్తుంది. సో దాన్ని తరువుగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది తెలుసుకునే దానికోసం యూనివర్సిటీ ఉన్న ఏరియానన్నీ కూడా ఈరోజు యూనివర్సిటీ సిబ్బందితో, సెక్యూరిటీ సిబ్బందితో, మా సిబ్బందితో తరువుగా చెక్ చేయాలని చేస్తాం. ఇది ఎన్ని పుల్లీలు ఉన్నాయి ఇప్పుడు? ఎందుకు సార్ కర్రలు ఇచ్చేయాలి? కర్రలు అనేది వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంతే అనేది. మూవ్ అవుతున్నారు కాబట్టి ఏమైనా పొదల నుంచి అటాక్ పాటు జరగనీయకుండా ఉండేదాని కోసం వాళ్ళ సేఫ్టీ కోసం అనేది అంతకు మించి ఏదైతే బోన్లు ఏమైనా ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ చేస్తున్నాం, బోన్లు కూడా పెట్టిన్నాము. సో అవి గత 2 రోజుల నుంచి మానిటర్ చేస్తాము వాటిని కూడా తొందరగా. ఈ బోన్లు ఎన్ని పెట్టచ్చు మొత్తం? ఇప్పుడు ప్రజెంట్ 2 పెట్టున్నాము. సీసీ కెమెరా 10 కెమెరాలు.